సంజయ్ కుమార్ మధ్య వార్ మరింత ముదురుతోంది. బోనాల పండుగ సందర్భంగా జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటోలతో వేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం రచ్చరాజేస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ ఆదేశాలతోనే తన ఫ్లెక్సీలు తొలగించారనే సమాచారంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఫ్లెక్సీలు తొలగించిన ప్రాంతానికి వచ్చిన జీవన్ రెడ్డి మున్సిపల్ సిబ్బందిపై మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఇప్పుడు ఎందుకు తొలగించారని నిలదీశారు. ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే సంజయ్ ఫోటో లేనందుకే తొలగించారా అంటూ ప్రశ్నించారు. తనను జగిత్యాల నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారంటూ జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. సంజయ్, జీవన్ రెడ్డి మధ్య తాజా రగడ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. సంజయ్ కుమార్ చెప్పిండు అంటా ఇన్ఫర్మేషన్ వేయాలి కదా, మరి వాళ్ళు కట్టుకుని వచ్చి చెప్పాలి కదా, వచ్చి తీసేస్తారమ్మా. అది ఇక్కడ ఇవ్వాలి ఇబ్బంది తీసేస్తున్నామని ఇప్పుడు లోపల పోతున్నది బాగా ఎన్ని తీసేస్తున్నారా అని చెప్పంటే మరి టీపీఎస్ తీసేయమని చెప్పంటున్నారు. ఇంకా లేబర్ ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు టీపీఎస్ తీసేయమని చెప్పని. నేను కలెక్టర్ కంప్లైంట్ చేస్తామా. దేని ఇబ్బందులు ఉంటాయి, 3 రోజులు 4 రోజులు ఉన్నది కదా, ఇవాళ 2 ఫ్లెక్సిబుల్ తీసేస్తారే. అధికారులు నేను చైర్మన్ కంప్లైంట్ చేసిన, నాకు అధికారులు వాళ్ళే ఉంటుండ్రు టీపీఎస్ తీసేయమన్నదంట. జగిత్యాలకి వెళ్ళగొడితే కనబడుతున్నారు. అరే ఆయన కాదే సూపర్వైజర్ తీసేయమన్నారు. యూ కాల్ హర్ ఎక్స్ప్లెనేషన్. ఎవరు తీసేయమన్నారా మిమ్మల్ని ఇక్కడ బాబు? ఎవరు తీసేయమన్నారు? టీపీఎస్ ఎవరు? ఏదో టీపీఎస్ తేజస్వినంట. అరే యూ కాల్ హర్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ టెల్లింగ్. హౌ డిడ్ షీ గాట్ రిమూవ్డ్? కాదు బాబు, ఇవాళ కట్టిన ఫ్లెక్స్ ఇవ్వాలంటే తీసేస్తుందే. ఓ నిబంధన పెట్టుకోండి, 3 రోజులకు తీసేస్తే తీసేయండి అందరి, నాకు అభ్యంతరం లేదు. మీ నిబంధన ఎట్టుంటే అట్లా చేయండి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అడిగి తెలుసుకుందాం. గోపి, స్పందన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇటు ప్రధాన నాయకుల మధ్య మాత్రం వర్గపోరు అప్పుడే తెరపైకి వస్తుందని చెప్పవచ్చు. అయితే ఇటు జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డితో పాటు ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య మాత్రం వారు మరింత ముదురుతుందని చెప్పేసి తెలుస్తుంది. అయితే బోనాల పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని బుడుగ జంగాల కాలనీలో ఇటు పండుగ కార్యక్రమానికి హాజరు కానున్న ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంబంధిత నాయకులతో కలిసి ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. అయితే అటు వైపుగా వెళ్తున్న జీవన్ రెడ్డికి ఇటు మున్సిపల్ సిబ్బంది మాత్రం ఆ ఫ్లెక్సీ తొలగించడాన్ని మాత్రం చూశారు. అయితే ఇది వెంటనే కారు ఆపిన జీవన్ రెడ్డి మాత్రం సంబంధిత మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే మున్సిపల్ సిబ్బందిపై మండిపడితే తన ఈ టీపీఏఓ ఇటు తేజస్వి తొలగించారని చెప్పేసి కూడా సంబంధిత సిబ్బంది మాత్రం జీవన్ రెడ్డి చెప్పిన పరిస్థితిలో మాత్రం ఆగ్రహంతో వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి వెంటనే అధికారులకు మాత్రం ఫోన్ చేసి మాత్రం మండిపడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఇటు ఏకఛత్రాధిపతిగా ఉన్న జీవన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య ఆగ్రహంతో ఉండటంతో మాత్రం అధిష్టానంపై గుర్రువాణిగా ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు అధిష్టానం కూడా ఢిల్లీకి పిలిపించుకొని జీవన్ రెడ్డిని మాత్రం నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇటీవలే 2 రోజుల క్రితమే జగిత్యాలకు వచ్చిన సంజయ్ కుమార్ కూడా పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డితో కలిసి పనిచేస్తానని చెప్పినప్పటికీ కూడా ఇటు అంతర్గతంగా అధికారుల మధ్య మాత్రం జీవన్ రెడ్డిపై ఒత్తిడి పెంచే దిశగానే కొనసాగిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఫ్లెక్సీకి సంబంధించి కావచ్చు, గత 2-3 రోజుల క్రితం కూడా ఫ్లెక్సీ వార్ అనేది జగిత్యాల్లో కలగానే రేపింది అని చెప్పచ్చు. అయితే అప్పుడు కూడా ఇటు జగిత్యాల అంటే జీవన్ అంటే జగిత్యాల అనే ఫ్లెక్సీలను కూడా
తొలగించిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఈ రోజు కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించే క్రమంలో మాత్రం కాంగ్రెస్ నేతలు మాత్రం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంజయ్ కుమార్ ఫోటో లేని పక్షంలోనే ఈ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారంటూ కూడా ఇటు జీవన్ రెడ్డి మండిపడ్డ పరిస్థితి ఉంది. జగిత్యాల నుంచి తనను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా, వెళ్ళగొట్టాలని చూస్తున్నారా అంటూ కూడా జీవన్ రెడ్డి సంబంధిత అధికారులపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వెంటనే ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పేసి చెప్పిన పరిస్థితిలో సంబంధిత అధికారులపై మాత్రం చర్యలు తీసుకోవాలని కూడా జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే బోనాల పండుగకు సంబంధించి మాత్రం ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు కావచ్చు ఫ్లెక్సీలు కట్టుకునే నేపథ్యంలో మాత్రం ఒక జీవన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించడంపై మాత్రం జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోసారి కూడా ఇలాంటి పరిణామాలు అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆవేశానికి గురయ్యారని చెప్పేసి చెప్పొచ్చు. అయితే మొత్తానికైతే జగిత్యాలలో ఇటు ఎమ్మెల్యే సంజయ్ కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ అనేది మరింత ముదురుతుందని చెప్పేసి ఈ అంశం బట్టి చెప్పవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ. కానీ